ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాపారాలపై తూనికలు కొలతల శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కిరాణా దుకాణాలు, రైస్ డిపోలు, రైస్ మిల్లులోని డిజిటల్ తూకాలు, బాట్లను తూనికల కొలతల శాఖ కరీంనగర్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి పరిశీలించారు. విషయం తెలుసుకున్న మిగతా దుకాణదారులు తమ షాపుల షట్టర్లను తాళాలు వేసి జారుకున్నారు. ప్రస్తుతం దుకాణాలకు తాళాలు వేసుకుని వెళ్లిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఇకపై తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. తూకాల్లో తేడాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న కరీంనగర్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ విజయసారథితో మా ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తూనికల కొలతల్లో ఆఫీసర్స్ ఏ విధంగా తనిఖీలు చేస్తున్నారు, అదేవిధంగా తూనికల కొలతలకు సంబంధించి ఒకవైపు గోల్డ్ షాపులు కావచ్చు, అదేవిధంగా ఆయిల్ ప్యాకింగ్ కావచ్చు, అదేవిధంగా తినుబండారాల ప్యాకింగ్ కావచ్చు, ఇటువంటి ప్యాకింగ్ల పైన అధికారులు ఏ విధంగా తనిఖీలు చేస్తున్నారు, వాటిని నివారించే దిశగా అంటే కొన్ని చోట్ల మాత్రం మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎండ్ డేట్ ఆ రెండు డేట్లు ఉంటే వాటిని పనిచేస్తాయి, లేని పని చేయని వాటిని ఏ విధంగా వీళ్ళు దానిపైన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా బట్టల షాప్స్ కావచ్చు, చాలా చోట్ల తూనికల కొలతకు సంబంధించిన వాళ్ళ పరిధిలోకి వస్తాయి. మరి వాటిపైన వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మనతో పాటు జోనల్ ఆఫీసర్ విజయ్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చెప్దాం. చెప్పండి సార్, ఒకవైపు తూనికల కొలతల పరిధి ఎంతవరకు వస్తుంది, వాటిపైన మీరు ఎటువంటి తనిఖీలు చేస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నేను విజయసారథి, ఏసీ లీగల్ మెట్రాలజీ, ఉమ్మడి ఆదిలాబాద్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నేను జోనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను, ఏసీగా. అయితే మా వర్క్ రెండు రకాలుగా ఉంటుంది. ప్రతి జిల్లాకు కూడా జిల్లా వ్యాప్తంగా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, జిల్లా అధికారులు ఉన్నారు. ఇప్పుడున్న 8 జిల్లాలకు ఈ 2 జిల్లా దాంట్లో ఒక పార్ట్ ఏముంటుందంటే, ఏ వ్యాపారస్తుడైనా వాడేటువంటి తూనిక పరికరాలు, తర్వాత కొలిచే పరికరాలు ఏమున్నా కూడా వాటిని మేము ప్రతి సంవత్సరం కూడా వెరిఫై చేసి, పరిశీలన చేసి, క్రాస్ చెక్ చేసి మా స్టాండర్డ్స్తోని తర్వాత సర్టిఫై చేస్తాము. అది కరెక్ట్గా ఉండే విధంగా మేము సీల్ చేసి వ్యాపారస్తునికి అప్పగించడం జరుగుతుంది. తర్వాత దాన్ని మధ్యలో కూడా మళ్ళీ ఇన్స్పెక్షన్స్ చేస్తాము. తర్వాత అది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మధ్యలో మేము ఇన్స్పెక్షన్ చేసి చూస్తాం. అది ఒకటి, ఈ వేయింగ్ మిషన్స్, వ్యాపారస్తులు వాడే ప్రతి వేయింగ్ మిషన్, ప్రతి తూనిక కొలతల సంబంధించిన అన్నీ కూడా ప్రతి సంవత్సరం మా ఇన్స్పెక్టర్స్ వెరిఫై చేస్తుంటారు. తర్వాత ప్యాకేజెస్కు సంబంధించి కూడా ప్రతిదీ కూడా ఈ కాలంలో ప్యాకేజీ రూపంలో వస్తుంది. ఒక రైస్ బ్యాగ్ కానివ్వండి, తర్వాత ఒక మనం సూపర్ మార్కెట్లో చూసే ప్రతి వస్తువు మనకు 100% ఇది తినే ఐటెం కానివ్వండి, ఒక ఆటోమొబైల్ ఐటెం కానివ్వండి, ఒక టీవీ కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి ప్యాకింగ్ రూపంలో వస్తుంది. ఆ ప్యాకింగ్ రూపంలో ఉండే వస్తువులన్నింటినీ కూడా మేము చేస్తాము. అందులో బ్రాండెడ్ ఉంటాయి, బ్రాండెడ్ ఉంటే దాదాపు డిక్లేర్ చేస్తారు. కానీ లోకల్ ప్రోడక్ట్స్ కానీ ఈ విత్ ఇన్ ది స్టేట్, విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్లో తయారయ్యేవి కొన్నిటి మీద ఉండకపోతే మేము రిటైలర్ మీద, తర్వాత డిస్ట్రిబ్యూటర్ మీద, మ్యానుఫ్యాక్చరర్ మీద, ఈ ముగ్గురు మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ప్యాకేజ్ మీద ఏముండాలంటే కంప్లీట్ అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్, తయారీదారు పూర్తి చిరునామా ఉండాలి, పోస్టల్ అడ్రస్, తర్వాత ఐడెంటిటీ, ఆ వస్తువు పేరు ఉండాలి, తర్వాత డేట్ ఆఫ్ ప్యాకింగ్, ఏ తేదీలో తయారైంది అనేది దాని మీద మ్యానుఫ్యాక్చరర్ ముద్రించాల్సి ఉంటుంది. తర్వాత ఎంత ఉంది, ఆ వస్తువు పేరేంది, ఆ వస్తువు ఎంత ఉంది, అరకిలో ఉందా లేకపోతే 1/2 లీటర్ ఉందా, ఏది ఉంది అనేది ప్యాకింగ్ చేసినప్పుడే అవన్నీ డిక్లరేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఎంఆర్పి అనేది రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్, ఇదే విధంగా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఎంఆర్పి కంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ₹1 కూడా, 1 పైసా కూడా అమ్మడానికి వీలు లేదు. అటువంటివి కూడా మేము కేసులు నమోదు చేస్తాం. సినిమా థియేటర్స్ కానివ్వండి, బస్ స్టాండ్స్లో కానివ్వండి, రెగ్యులర్గా తనిఖీ చేసి మేము అటువంటి కేసెస్ కూడా బుక్ చేస్తుంటాము. ఈ డిక్లరేషన్స్ అన్నీ లేకపోతే కూడా మేము ఆ ఆర్టికల్స్ సీజ్ చేస్తాము, ఏవైతే ప్యాకేజ్ కమోడిటీస్ ఉన్నాయో. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు పెట్రోల్ పంప్స్ కానివ్వండి, ప్రతి సంవత్సరం మేము విధిగా ఒకసారి తనిఖీ చేసి సీల్స్ వేసి ఖచ్చితంగా వచ్చేటట్టుగా, మీకు ₹100 పెట్రోల్ వస్తుందంటే కరెక్ట్గా అది వచ్చే విధంగా, ఏ క్వాంటిటీలో ఎక్కడ తీసుకున్నా కూడా, 500 తీసుకున్నా, 5 లీటర్లు తీసుకున్నా, ఏ క్వాంటిటీలో అయినా కూడా కరెక్ట్గా వచ్చే విధంగా మేము సీల్స్ వేసి ప్రతి సంవత్సరము పరిశీలన చేసి సర్టిఫై చేసి సర్టిఫికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ ఒక 5 లీటర్ మెజర్ కూడా పెడతాము. ఎవరైనా వినియోగదారుడు డౌట్ వస్తే కనుక దాన్ని క్రాస్ చెక్ చేసుకునే విధంగా మేము స్టాంపింగ్ చేసి సీల్ వేసి పరిశీలన చేసినటువంటి, మా సర్టిఫై చేసినటువంటి 5 లీటర్ మెజర్ ప్రతి పెట్రోల్ పంపులో కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత కూరగాయల దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరర్ వరకు కూడా వాళ్ళు తప్పకుండా ఏ వ్యాపారం చేసినా కూడా బై వెయిట్, మెజర్ ఆర్ నంబర్ చేస్తారు కనుక ఆ 3 కూడా మా పరిధిలోకి వస్తాయి. మేము నిరంతరం తనిఖీ చేస్తుంటాం. ఒకవేళ కంప్లైంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా అటెండ్ చేస్తాం. కంప్లైంట్స్ వచ్చినా రాకున్నా కూడా రెగ్యులర్ తనిఖీలు చేస్తాం. ఆ విధంగా కూడా మేము ప్రజలకు మేము
కొన్ని సందర్భాల్లో కనిపించకపోవచ్చు, కానీ మేము ఆ విధంగా సేవ చేయడం అనేది మా డిపార్ట్మెంట్ కన్జ్యూమర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది పరిస్థితి జోనల్ పరిధిలో, అంటే ఇటు ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం ఇప్పటివరకు తూనికల కొలతకు సంబంధించి గోల్డ్ షాప్స్ కావచ్చు, అదేవిధంగా రెస్టారెంట్లు కావచ్చు, ప్రతి ఒక్క షాపులు అంటే కొలతలు అదేవిధంగా ప్యాకింగ్ దానిపైన మేము దృష్టి సారిస్తున్నాం. ఇప్పటివరకు మన రాజ్ న్యూస్ దృష్టి కూడా చాలా చోట్ల చాలా విషయాలు రావడం జరిగింది, మన ఆఫీసర్తో పంచుకోవడం జరిగింది. వాటిపైన కూడా దృష్టి సారిస్తాం. ఒకవైపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క దానిపైన కూడా మేము రోజువారీగా ఒక ప్రణాళిక పెట్టుకొని ముందరికి పోతున్నాం. ప్రతి ఒక్కటి సక్సెస్ చేసే విధంగా కూడా ముందరికి పోతామని విజయసారథి మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.